హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం అయితే Hyundai i20 1.2 లీటర్ ఇంజన్ మ్యాగ్నా వర్షన్ అన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021 అన్నమాట. అవ్వడానికి 2021 అయినా 2024 మోడల్ బండి లాగైతే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ ఏం లేవు, పెయింట్ అయితే ఎక్కడ పడలేదు. చాలా ఒరిజినల్ వెహికల్ అన్నమాట. ఇప్పుడు వరకు దీనికి ఒక్కళ్ళే ఓనర్ అన్నమాట ఫ్రెండ్స్ వెహికల్ కి. అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే ఇంకో 2 ఇయర్స్ దాకా అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. అంటే 2025 వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. అలాగే ఇప్పుడు మీకు ఓవరాల్గా వెహికల్ అయితే చూపిస్తాను. ఎక్కడైతే యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా, స్క్రాచెస్ పడినాయా లేదా, మీరు ఫోన్లోనే అక్కడి నుంచే ఉండి యూట్యూబ్లో అయితే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత రావచ్చు. అంత డీటెయిల్గా అయితే మీకు ఇప్పుడు వీడియో తీసి అయితే చూపించడం జరుగుతుంది. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ నుంచి మనం వెహికల్ Hyundai i20 1.2 లీటర్ మ్యాగ్నా వర్షన్ అనమాట. ఎదర్ నుంచి చూడొచ్చు మనం. లైట్స్ కొత్త లైట్స్ లాగే ఉన్నాయి. బంపర్కి గ్రిల్కి ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఫ్యాన్సీ నెంబర్ అనమాట. 9 టోటల్తో ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. ఇప్పుడైతే ఓవరాల్గా మీకు వెహికల్ అయితే చూపిస్తాను చూడండి. బానెట్ మీద చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు. నేను ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఐడెంటిఫై చేశాను, మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఈ స్క్రాచ్ అయితే ఉంది. ఇక్కడ చిన్న పెయింట్ అయితే టచ్ అయినట్టుంది ఏదో వేరేది. ఇవన్నీ రబ్బింగ్ కొడితే పోతాయి ఫ్రెండ్స్. ఇది కార్ బజార్స్లో ఇలాగే రబ్బింగ్ కొట్టి అయితే పెడతా ఉంటారు. మనం బానెట్ మీద చూడొచ్చు, చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అవి కనబడుతున్నాయి. కరెంటు వైర్ తీగలు కూడా కనబడుతున్నాయి, మనం చూడొచ్చు. అంత నీట్గా అయితే ఉంది వెహికల్. లెఫ్ట్ సైడ్ ఫెంటర్ చూడొచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. కొత్త టైర్లు అయితే వేసారు 40,000కి. సీల్ టైర్లతో సమానం అనమాట. చూడొచ్చు టైర్లు అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి, కొత్త టైర్లు లాగా. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. అలాగే బ్యాక్ డోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ క్రోమ్ బీడింగ్ అయితే పెట్టారు. ఈ క్రోమ్ బీడింగ్ అయితే ఒకటి ఊడిపోయినట్టుంది. డోర్కి అయితే ఏం కాలేదు. మీకైతే తర్వాత అయితే వివరంగా చూపించడం జరిగిద్ది, చూపిస్తాను. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అనమాట. ఇది చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఇది పెట్రోల్ వెహికల్ అని తెలుసుకోవడానికి ప్రతిసారి మీకు ఎప్పుడన్నా అర్థం కానప్పుడు ట్యాంక్ మీద అయితే సింబల్ ఉంటుంది, చూసుకోండి. పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్ అని. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% టైర్స్ అయితే ఉన్నాయి. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. చూడొచ్చు బ్యాక్ నుంచి వ్యూ అనమాట. ఇప్పుడు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏం లేవు. టైర్స్ చూసుకున్నట్టయితే 90% అయితే ఉన్నాయి టైర్స్ ఫ్రెండ్స్. ఇలాంటిదే క్రోమ్ అనమాట. అటు లెఫ్ట్ సైడ్ ఊడిపోయింది అనమాట, రైట్ సైడ్ ఉంది చూడండి మీరు. ఆ క్రోమ్ అనేది డోర్ మీద, బ్యాక్ డోర్ మీద అయితే ఊడిపోవడం జరిగింది. అంతేగాని డోర్ మారడం అయితే ఏమీ లేదు. అయితే చూపిస్తాను మీకు అది. చూడండి రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూడొచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోరు, రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట. చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏం లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెంటర్, రైట్ సైడ్ ఫెంటర్ అనమాట. నీట్గా ఉంది. ఓవరాల్గా 4 టైర్స్ చూసుకోవచ్చు, 90% అయితే ఉన్నాయి. ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇప్పుడు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. లైనింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏమీ లేదు, పేస్ట్ పెట్టడం కానీ అలాగా. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. ఇది చూడవచ్చు మనం, ఎక్కడ యాక్సిడెంట్ కానీ ఏం లేవు, డెంట్లు కానీ డోర్ మారడం కానీ అలాంటిది ఏం లేదనమాట. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ డోర్ అనమాట. డిక్కీ డోర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డ్యామేజెస్ ఏం లేవు, పేస్ట్ పెట్టడం కానీ అలాంటివి ఏం లేవు, పెయింట్ పడడం కానీ రస్ట్ రావడం కానీ అలాంటివి ఏం లేవు. మన నీట్గా ఉంది చూడొచ్చు.
అలాగే యాంప్ ఆఫర్ కూడా ఉంది బండిలో, మీరు చూడొచ్చు. బండి కొనుక్కున్న వాళ్ళకి బంపర్ ఆఫర్ అనమాట, యాంప్ ఆఫర్తో వస్తుంది. ఇవే మీకు దగ్గరగా 30-40 వేలు అయితే అవుతాయి యాంప్ ఆఫర్కి. అలాగే టాప్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు టాప్ మీద కూడా. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట ఇది, మనం చూడొచ్చు. ఎక్కడ లైనింగ్ ఏం డిస్టర్బ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూడొచ్చు, కో డ్రైవర్ది, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ లైనింగ్ ఏం డిస్టర్బ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు, సీట్లు చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. ఇంటీరియర్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే వెహికల్ డాష్ బోర్డ్ అనమాట, ఇందులో టచ్ స్క్రీన్ కూడా ఉంది, రివర్స్ క్యామ్ ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దీని షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మీకైతే ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇంజను హుందాయ్ i20 1.2 లీటర్ ఇంజను, మ్యాగ్నా వర్షన్ అనమాట. చూడండి ఇంజన్ ఇది. ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ యాక్సిడెంట్స్ అయితే అవ్వలేదు. యాక్సిడెంట్ అయ్యి అమ్మేస్తున్నారు అలా ఏం కాదు. యాప్రాన్స్ చూసుకోవచ్చు, కంపెనీతో వచ్చిన లెడ్ అయితే అలాగే ఉంది. ఇటు కూడా చూడొచ్చు, కంపెనీతో వచ్చిన లెడ్ అయితే అలాగే ఉంది. ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ అలాగే ఏం జరగలేదు, చాలా నీట్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి కానీ అదేం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిందే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వెహికల్ అయితే నేను డ్రైవ్ చేశాను, చాలా నీట్గా అయితే ఉంది, చాలా స్మూత్గా అయితే ఉంది, కొత్త బండి తోలినట్టుగానే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇంజను. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. హుందాయ్లో ఉన్న ప్రత్యేకత మీకు తెలియదే ఉంది, వెళ్ళి పట్టుకుంటే కానీ వెహికల్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు మనకి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ వస్తుందా లేదా అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. సార్ ఆపేయండి. చూసారు కదా, ఇదన్నమాట ఇంజన్, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చెప్పడానికి అయితే కొత్త వెహికల్ అని చెప్పొచ్చు. ఇంజన్ చూసారు కదా, కొత్త ఇంజన్ లాగే అయితే ఉంది. ఏదో 10,000 11,000 అలా తిరిగిన వెహికల్ లాగా ఉంది, కానీ 49,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఫ్యాన్సీ నెంబర్ ఉంది. వెహికల్ సీట్స్ చూసుకోవచ్చు, కొత్త సీట్లు లాగే ఉన్నాయి. టైర్స్ కూడా బాగున్నాయి, నీట్గా అయితే ఉన్నాయి. చూసారు కదా ఓవరాల్గా వెహికల్ ఇదన్నమాట. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ వెహికల్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెడుతున్నాను, మీరు డైరెక్ట్గా ఓనర్ గారికి ఫోన్ చేసి అయితే కనుక్కోగలరు ఫైనల్ ప్రైస్ ఏంటనేది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 7,40,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే బార్గెన్ అయితే ఉంది కొంచెం, మీరు ఓనర్ గారికి ఫోన్ చేసి కనుక్కోగలరు. ఇదన్నమాట. ఇది ఇంకొకసారి చెప్తున్నాను, ఇది బ్లాక్ కలర్ కాదు, డార్క్ బ్లూ కలర్ అనమాట. వీడియోలో బ్లాక్ కలర్ లాగా అయితే కనపడుతుంది, పొరపాటుగా బ్లాక్ అయితే అనుకోపాకండి, డార్క్ బ్లూ అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు లేటెస్ట్ వెహికల్స్ కావాలి, తక్కువ రీడింగ్ తిరిగినవి కావాలని. మీకోసం అయితే ఒక మంచి వెహికల్ i20 తేడం జరిగింది. ఇదైతే మీకు బంపర్ ఆఫర్ ఫ్రెండ్స్, లక్కీ ఫ్రెండ్స్. ఎవరు కొనుక్కుంటారో కానీ లక్కీ ఛాన్స్ అనమాట ఫ్రెండ్స్. అది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.